to watch our beautiful program today. All teachers and my dear friends are requested to grace in your seat, please. ఉంది అంటే అది 10th వరకు మాత్రమే. అంటే ఆ ఆప్యాయత ఎక్కడ కనబడదు. ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ, జాబ్లో కానీ ఎక్కడన్నా అరే అని అంటే అది నువ్వే మీద అదే 10th వరకు అరే అంటే ఎప్పుడు అరే అంటే అనిపిస్తుంది మనకు. అది ముఖ్యంగా ప్రజెంట్ ఉన్నాయి ఇక్కడ వాడు అరే అంటేనే సంతోషం. వాడు అరే అంటే ఎందుకంటే ఆ ఆప్యాయత ఎక్కడ దొరికేస్తారు. ముఖ్యంగా సుదర్శన్ సార్ మన ఏంటంటే అక్క నా వాయిస్ అసలు పెరగలేదు, మీరు మాట్లాడితే నేను మాట్లాడలేను, ప్లీజ్ బీ సైలెన్స్. ఎందుకంటే వాళ్ళ సమయం మనకు చాలా ముఖ్యమైనది. ఎంతవరకు తీసుకోవాల్సిన సమయాన్ని మనకు కేటాయించారు. మిత్రులందరూ ఒక గంట సేపు ఓపిక పట్టండి, ప్రోగ్రామ్ సవ్యంగా సాగుతుంది. అదే అనే పిలుపు కోసం ఎదురు చూసేది ఎక్కడన్నా ఉంది అంటే అది కేవలం 10th వరకు మాత్రమే. ఎక్కడున్నవే అనే పిలుపు వినబడేది కేవలం 10th వరకు మాత్రమే. ఆ పిలుపులను ఈరోజు మనం ఆప్యాయంగా ఆనందిద్దాం. ఇక మాతృ దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని పంచేవారు ఎవరైనా ఉన్నారంటే అది గురువు మాత్రమే. మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే మన జన్మకు ఒక సార్థకతను చేకూర్చి మనకు క్రమశిక్షణను, విద్యాబుద్ధులను నేర్పి మనల్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడే వ్యక్తి ఉన్నారు అంటే కేవలం ఒక గురువు మాత్రమే. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ డిపార్ట్మెంట్లో కానీ తన సబార్డినేట్ తనకంటే ఎదిగితే ఓర్వరు. 100% ఇది నాకు తెలిసినంత వరకు, మీ ఇష్టం ఒపీనియన్. అదే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే తన శిష్యుడు తనకంటే ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి. ఈ రోజు తన ఉపాధ్యాయుడు జరిగినప్పటికీ తన శిష్యులు రాజకీయాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, వాటి ఎవరికి సార్ వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు మనం చిన్న చిన్న ఫేసులు, మన చిన్న పిల్లలు మనం, కానీ వాళ్ళ ఫేసులు మనకు గుర్తుంటాయి. మనమే వాళ్ళు మర్చిపోయినా కూడా మనమే ఎదురెళ్ళి బ్లెస్సింగ్ తీసుకొని, సార్ ఫలానా బ్యాచ్ నేను, ఫలానా మీ దగ్గర స్టూడెంట్ను, ఈరోజు మీ విద్యా బోధన వల్ల, మీరు నేర్పిన క్రమశిక్షణ వల్ల ఈ స్థాయిలో ఉన్నాను. ఒకటి మీరు గమనించండి మిత్రులారా, కోటి విద్యలు కూటి కొరకే. నువ్వు డిగ్రీ చదివినవా, ఇంటర్ చదివినవా, పీజీ చేసినవా, గ్రాడ్యుయేట్ చేసినవా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మన స్థానంలో మనం ఏదైతే ఉందో అది వృత్తి కావచ్చు, ఎవరైనా ఉన్నారంటే కేవలం అది ఉపాధ్యాయుడు మాత్రమే. కోటి విద్యలు కూటి కొరకే. చాలా మంది అంటారు నేను ఉన్నత చదవలేదు అనుకుంటుకోవచ్చు, కానీ ఈ రోజు ఉన్నత చదువుతో ఎవరికి పని లేకుండా వారి వృత్తి నైపుణ్యాలలో అగ్రస్థానాలలో బ్రహ్మ తెలియదు, విష్ణు తెలియదు, మహేశ్వరు తెలియదు. ఫలానా దేవుడు బ్రహ్మ, ఫలానా దేవుడు విష్ణు, ఫలానా దేవుడు మహేశ్వరు చెప్పేది ఎవరు? మనకు గురువే. సో ఆ గురువే బ్రహ్మ, ఆ గురువే విష్ణు, ఆ గురువే మహేశ్వరుడు, ఆ గురువే పరబ్రహ్మ. సో అలాంటి దేవతామూర్తులైన గురువులు మన ముందున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి మిత్రులారా, కేవలం చదువు నేర్పితేనే గురువు కాదు. దయచేసి వృత్తి నైపుణ్యంలో ఏ వృత్తి అయినా పర్వాలేదు, అందులో మనం నైపుణ్యాలు సహకరించే ప్రతి ఒక్కరు కూడా మనకు గురువులే. అని దాన్ని మనం మనస్ఫూర్తిగా స్వీకరిద్దాం. మనకు అవకాశం ఇచ్చిన మనం ఈ గురువులకు మనం సన్మానించుకుందాం. ఇప్పుడు మన మిత్రుల నుండి ఒకరు వారి యొక్క అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిందే నేను కోరుతున్నాను. మొదటగా మిత్రుడు తెలంగాణ తీన్మార్ మల్లన్న టీమ్ స్టేట్ ప్రెసిడెంట్, మీకు ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి, సహకరిస్తాడు. రజనీకాంత్ మాధవ్ రజనీకాంత్ గారిని పేరు మీకు ఆహ్వానిస్తున్నాను. హాజరైన సహచర మిత్రులందరూ కూడా పేరు పేరున కొనసాగారు. అందరికీ స్వాగతం. సోదరి మండలకు అందరికీ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఆసక్తి చూపి, సో అందరితో పాటు ఒక పెద్ద కుటుంబాన్ని, ఒక పెద్ద సమూహంగా ఈరోజు మనందరం కూడా కలుసుకునేటువంటి అవకాశం ఏర్పడింది. ఈ అవకాశం ఏర్పడడానికి కారకులైన నిర్వాహక మిత్రులందరూ కూడా పేరు కాకుండా అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో మిత్రులారా, 1998-99 సో ఆ రోజులు గుర్తుకొచ్చినప్పుడు చాలా ఒక రకమైనటువంటి ఆనందం, ఒక రకమైనటువంటి కన్నీళ్ళు కూడా మనందరికీ గుర్తుకొస్తాయి. అందరం కూడా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి చదువుకొని ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలలో, ఒక్కొక్క రంగాలలో ఉన్నటువంటి నేపథ్యం. సో
దినాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ఏమేమి వృత్తులలో నిమగ్నమైనటువంటి విషయాన్ని మనకు తెలియనటువంటి స్థితులలో సో ఈరోజు కలిసినటువంటి అవకాశం వచ్చినప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క రంగం, ఒక సోదరిమణి ప్రభుత్వ ఉద్యోగ రంగంలో, ఒక సోదరిమణి ప్రైవేట్ ఉద్యోగ రంగంలో, ఒక్కొక్క రంగంలో సో వాళ్ళని కూడా కలుసుకునేటువంటి అవకాశం, పరిచయం చేసుకునే అవకాశం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఒక్కొక్క రంగంలో సో వారు రాణిస్తున్నటువంటి విధంగా కూడా ఈ అందరికీ కారణమైనటువంటి వాళ్ళందరూ కూడా మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు, అదేవిధంగా మనల్ని ఈ ప్రపంచంలో ఈ స్థానంలో తీర్చిదిద్దినటువంటి మన ఉపాధ్యాయ పెద్దలు కాబట్టి సో వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. సో అన్ని రకాలుగా ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ రుణం మనం తీర్చుకునేటువంటి అవకాశం లేదు. సో ఒక్కడైతే ఈ మొత్తం వేదిక ద్వారా ఆ గురువులందరికీ కూడా ఒక విషయం అయితే మీ అందరి తరఫున ఒక హామీ ఇవ్వదలుచుకున్నాము. సో మొత్తం ఎంటైర్ 1999 ములుగనూరు గర్ల్స్ హై స్కూల్ కానీ బాయ్స్ హై స్కూల్లో చదువుకున్నటువంటి మా టీంలో సార్ శ్రమ నమ్ముకున్న మిత్రులు ఉన్నారు సార్, వాళ్ళ వృత్తి నైపుణ్యాలను నమ్ముకొని ఎదిగినటువంటి మిత్రులు ఉన్నారు. సో మీరు చూపెట్టినటువంటి మార్గాన్ని మాత్రం మేము ఎక్కడ విడిచిపెట్టలేదు. సో ఎవ్వరు కూడా లక్లీ క్రిమినల్స్ కాలేదు, దొంగలు కాలేదు, ఎవరు కూడా సమాజంలో సమాజ హితంగా అంటే లేదు. ఇది ఈ టీం నిజంగా కూడా ఒక గొప్పగా చెప్పుకుంటాం. సరే వాళ్ళ అదృష్టాలు, వాళ్ళ నేపథ్యాలు, సో ఇవన్నీ నేపథ్యంలో వృత్తులు వేరే అయినప్పటికీ సో మేము సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తూ ఉన్నాం, మంచి చేసేటువంటి పనులను ఉన్నాం సార్. సో కాబట్టి సో మమ్మల్ని ఈ రకంగా తీర్చిదిద్దడంలో, ఈ రకంగా మమ్మల్ని తయారు చేయడంలో ఈ సమాజం పాత్ర, మీ పాత్ర అంతా కూడా చాలా గొప్ప ఉన్నది. ప్రత్యేకించి మా వరకు చెప్పుకోవాలనుకున్నప్పుడు నిజంగా ఆ రోజులలో 99 రోజులలో చదువుకోవాలంటే ఒక 6-7 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వచ్చేసారు మేము రెగ్యులర్గా. హై స్కూల్కు రోజు కుప్పూరు నుంచి నడుచుకుంటూ గొడ్డలో ఉండి వచ్చేది, స్కూల్ అయిపోయిన మనం నడుచుకుంటూ వెళ్ళేది. 6 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి, 6 కిలోమీటర్లు మళ్ళీ 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేది. ఒక్కోసారి సాయంత్రం 6-7 తర్వాత కూడా 7 గంటల తర్వాత వెళ్తే 8-9 గంటల వరకు కూడా పొలాల పనులు నడుచుకుంటూ సందర్భం. సో అవన్నీ కూడా గుర్తుకొచ్చినప్పుడు ఆ తర్వాత కొద్ది రోజులు బీసీ హాస్టల్, మన బీసీ వెల్ఫేర్ హాస్టల్ కానీ, గర్ల్స్ హాస్టల్ కానీ, ఈ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో కానీ సో వెల్ఫేర్ హాస్టల్లో కలిసి నడిచినటువంటి సందర్భాలు. సో ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలు ఆ రోజులలో అయినప్పటికీ చాలామంది మిత్రులు ఈ బ్యాచ్లో ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిలోనే సో మిమ్మల్ని స్ఫూర్తి చేసుకుని ఎక్కువ మంది మిత్రులు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నట్టున్నది. సో నవీన్ కానీ, మల్లేష్ కానీ, సో ఇతర ప్రైవేట్ ఉన్నటువంటి మన నరేష్ కానీ, ఇతర మిత్రులందరూ కూడా అఫ్రాజ్ కానీ సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు కూడా ఎక్కువ మంది ప్రైవేట్ జాబ్లలో ఉన్నారు, సో ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. సో మీరు కూడా ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి గురించి ఇంత గొప్పగా చెప్పారు కాబట్టి మీరందరూ కూడా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారందరూ కూడా మన గురువులను ఆదర్శంగా తీసుకొని సో మీరందరూ కూడా సమాజంలో మంచి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ, ఎందుకంటే మన గురువులు చూపెట్టినటువంటి బాటలో మేమందరం కూడా ప్రయాణిస్తూ ఉన్నాం. కానీ సమాజంలో ఇతర రంగాల్లో సేవ చేసేటువంటి అవకాశం మాకు లభించింది. కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అవకాశం మీకు ఉన్నది కాబట్టి ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మీరందరూ కూడా వారికి మనం ఇచ్చేది అంతే అంతమించినటువంటి గిఫ్ట్. వాళ్ళు కూడా కోరుకునేది మన దగ్గర నుంచి మేము అనుకుంటున్నాము. ఈ సమాజంలో మనం ఉన్నటువంటి రంగాల్లో రాణిస్తూ సో ఈ సమాజంలో మంచి విద్యార్థులను తయారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఉపాధ్యాయులు చేయాలని, అదేవిధంగా మీరు మనం ఉన్నటువంటి రంగాలలో ఒకటే ఒక సూత్రం జీవితంలో మనకంటే చిన్న వాళ్ళను పెంచుతాం, మన తోటి వాళ్ళతో పోటీ పడదాం, మనకంటే పెద్ద వాళ్ళని గౌరవిద్దాం. ఈ సింపుల్ సూత్రాలను తీసుకొని సో అందరం కూడా మనం ఏ రంగంలో కూడా ఎదుటి వారికి ఎవరికి ఇబ్బంది కలగకుండా మన వృత్తి ద్వారా, మనం చేసేటువంటి పనుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా కష్టాలు కలగకుండా, ఇబ్బంది కలగకుండా సో వాళ్ళందరి యొక్క మంచిని కోరుకుంటూ మనం కూడా సమాజంలో మీరందరూ కూడా అదేవిధంగా మనమందరం కూడా మన పిల్లలందరూ కూడా ఉన్నత స్థానంలో తీర్చిదిద్దే క్రమంలో మీరందరూ కూడా ముందుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున టెంపుల్ ఫంక్షన్ హాల్లో చేస్తున్నాను. అందుకే నేను కొంచెం విషయం మాట్లాడుకోదామని చెప్పి మీ అందరినీ క్షమించమని కోరుతున్నాను. వాస్తవానికి ఉపాధ్యాయుడు అంటే నిరంతర శ్రమ జీవి. ఏ ఒక్కనాడు కూడా ఇంట్లో పిల్లలకు జ్వరాలు వచ్చినా ఏమి వచ్చినా కూడా పాఠశాలని దైవంగా భావించి సాయంత్రం పోయాక పిల్లల్ని చూసుకునేటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి ఉపాధ్యాయ వృత్తి. ఇవాళ మీరందరూ మమ్మల్ని ఇక్కడ ఈ రకమైనటువంటి ఒక వేదికపైన ఏర్పాటు చేసింది కాబట్టి ఇంత పెద్ద ఆస్తి ఉపాధ్యాయునికి ఇక్కడ లేదు. డబ్బు సంపాదించిన డబ్బు కాదు, పిల్లలలో మేము ఉన్నాము కాబట్టి మేము ఇప్పుడు మర్చుకుని గర్ల్స్ హై స్కూల్ స్టూడెంట్స్ అప్పుడు మేము అలా శ్రమ చేసాం వాస్తవానికి. అలాంటి శ్రమ నేటి తరంలో
కానరాకుండా పోతున్నారు. ఇద్దరి మధ్యలో ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య అంతరాళాలు బాగా ఏర్పడ్డాయి. అందుకే ప్రైవేట్ విద్య వైపు బాగా మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి విద్య అంటే మనం అనుకుంటున్నాం అందరం అజ్ఞానం జ్ఞానం అని చెప్తుంటాం. విద్యలో పెద్ద సంస్కృత పదం ఉంది. వి అంటే ఉపాధ్యాయుడు, యాక్చువల్ యా అంటే శిష్యుడు సంస్కృతంలో ఉంది. అంటే విద్యకు అలాంటి ఒక లింక్ ఉంటుంది. యాక్చువల్గా ఉపాధ్యాయుని చేత శిశువుగా భావించి ఉన్నతమైనటువంటి సంస్కరణ తీర్చిదిద్దేటువంటి ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు. మాకు ఎంత సంతోషం కలుగుతుందంటే మీ దగ్గర కలబడ్డా సార్ నమస్కారం సార్ అంటే మాకు అంత ఆనందం పొంగిపోతుంది. నేను మొన్న మార్చి 31st రిటైర్ అయ్యాను. 38 సంవత్సరాలు నెమరు వేసుకుంటూ ఉండడం కాన్సెప్ట్గా ఎక్కడెక్కడ జరిగింది. అందులో చిన్నప్పుడు పెళ్ళైంది చాలా 25 సంవత్సరాలు హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశాను. 25 సంవత్సరాలు. మాకు మీకు ఉండేటువంటి సంబంధాలు చాలా ఉంటాయి వాస్తవానికి. మరి మేము ఈ రకంగా ఇవాళ మీరు చెప్తున్నారు సార్ మీరు అందించిన విద్య వల్ల మేము ఇట్లా మాట్లాడుతున్నాము. అప్పుడు అది ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదం ఉంటేనే మేము ఇక్కడికి వచ్చి మీ ముందు నిలబడగలుగుతాం. అయిపోయింది, మా టర్మ్ అయిపోయింది. మీరు పెద్దోళ్ళు అవుతున్నప్పుడు మీ పిల్లలకు ఎంబీబీఎస్ అట ఎవరెవరు చూస్తే బీటెక్ సాఫ్ట్వేర్ ఎంతమంది అంటే విపరీతం. అంటే ఇలా చాలా మంది కానిస్టేబుల్స్. నేను నిన్న వెళ్ళాను ములుగు వెళ్ళాను. ఒక దగ్గర పని ఉంటే పోలీస్ స్టేషన్లో పని ఉండే అక్కడ సిఐ వేరేదే ప్రాపర్. నేను ట్యూషన్ చెప్పిన పిల్లవాడు ఇంత సంతోషం అనిపించిందంటే వెంటనే ఒక 2 నిమిషాల్లో పనిచేసి పెట్టాను. అప్పుడు మాకు అంత ఆస్తిగా ఇంకుంటుంది. మాకు ఏం సంపాదించడం కాదు, మేము మా పిల్లలు చెప్పుకోం ఇంతమంది విద్యార్థులను మేము సంపాదించాలని చెప్పుకుంటాం. గర్ల్స్ హై స్కూల్లో పోటీలు పడేది అప్పుడైతే సార్తో గుర్తించుకోవాలి, ఫస్ట్ వెళ్ళాలి. నేను ఫస్ట్ మ్యాథమెటిక్స్లో ఈ లెక్క రాకుండా చెప్పాలి వల్ల. అంటే అలాంటి చదువు అనేటువంటిది అందరికీ కొందరికి వస్తుంది, కొందరికి రాదు. వినయము విధేయత తప్పకుండా ఉంటుంది, అందరికి ఉంటుంది. అందరు ఒక్కదానిలో సెటిల్ కాలేదు. అందరూ ఉపాధ్యాయులు అయితే శిష్యులు ఉండరు. మనకి అందరూ శిష్యులు అయితే కూడా ఉపాధ్యాయులు. ఎవరి వృత్తి వాళ్ళు నిర్వర్తించుకుంటూ ఉంటేనే సమాజం అనేటువంటిది పనిచేస్తుంది. సెక్యులర్ స్టేట్ మన ఇండియా ఫస్ట్ యాక్చువల్గా. విభిన్న మతాల వారు, విభిన్న జాతుల వారు, విభిన్న వేషధారణ కలిగిన వారు, విభిన్న సంస్కృతులు కలిగిన వారు, విభిన్న ఆచార వ్యవహారాలు కలిగినటువంటి వారు ఒకే దగ్గర ఉండి ఒకే కుటుంబంగా వసుదైక కుటుంబంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రభుత్వ పాఠశాల లేదు. దాన్ని కనుమరుగవుతున్నది. కాబట్టి మీ అందరి చేతులలో భుజస్కంధాల పైన వేసుకొని పాఠశాల విద్యను బలోపేతం చేసి మేము కూడా ప్రైవేట్ స్కూల్లో చదవలేము, గవర్నమెంట్ స్కూల్లో మంచిదని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. నేను 1 నుంచి 10వ తరగతి వరకు వేలేరు హై స్కూల్. మా 3 పిల్లలు 1 నుంచి 10 వరకు వేలేరు హై స్కూల్. నేను అదే హై స్కూల్లో గెస్టెడ్ హెడ్ మాస్టర్గా మొన్న మార్చి 31st. మరి మాకేమైనా అవార్డులు వచ్చినా ఏదొచ్చినా కూడా బయట మీద ఈసారి ఇదేంద్ర అని చెప్తే అలాంటిది మీడియా ద్వారా మాత్రమే మనకు సెలక్షన్ ఉంటుంది. నేను అప్లై చేయకుండా 2004 సెప్టెంబర్ రాష్ట్ర అవార్డు వచ్చింది. అప్లై చేయలేదు, ఎక్కడ కూడా సెప్టెంబర్ రవీంద్రబాద్లో సన్మానం జరిగింది. అంటే చెప్తున్నాం మన యొక్క సంస్కారం అనేటువంటిది పిల్లలకు కూడా పడాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ అందరికీ మరొక ధన్యవాదాలు చెప్తూ చూడండి మేడం, ఇక్కడ చూడండి మేడం, కంటలు నిల్చున్నాం మేడం, అందరు ఇక్కడ చూడండి. అట్లా ఉన్నాను కంటే ఎక్కువ ఎవరు చెప్పారు. ఇద్దరు పిల్లలకి కండిషన్ అయిపోయింది.
ఒకప్పుడు కుటుంబం ఎంతమంది పిల్లలు అంత బాగుండేది, ఆదర్శంగా ఉండేది. చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అంటే ఇప్పుడు చిన్న కుటుంబంతో లేని చింతలు ₹1 ముల్లే కాదు, ఒక పిల్ల కాదు. నాకు పిల్లలే తల్లినప్పుడు మొత్తం చూడకపోయేది, ఎవరు చూసేది కాదు. ఇప్పుడు పిల్లలతో చూస్తారు. వ్యవస్థలో నాడు మహాత్మా గాంధీ ఏం చెప్పాడు? చెడు చూడద్దు, చెడు మాట్లాడద్దు, చెడు తినద్దు. కానీ చెడే చూడాలి, చెడే మాట్లాడాలి, చెడు. వ్యవస్థలో మార్పులు బాగా వచ్చేసి నేను ప్రభుత్వ పాఠశాల చదువుకున్నా. గంట కొట్టినప్పుడు మా ఊరి నుంచి వచ్చి వదిలా బడి కలుపుతాడు. నేను చిన్న కొట్టి వెళ్ళిపోయి ఫస్ట్ పెంచి వస్తుంది క్లాస్ బాగా నా వాళ్ళు తెలుసు మీకు. నల్ల సుధాకర్ రెడ్డి, నల్ల ఆదిరెడ్డి విన్నట్టు. ఆదిరెడ్డి అంటే సుధాకర్ రెడ్డి అమ్ముతారు. సుధాకర్ రెడ్డి చాలా యాక్టివ్గా ఆటలు ఆడుతాడు, చనిపోతాడు. చనిపోయి ఇక్కడనే ఉంటాడు, బొమ్మకల్లా చిన్న పొట్టుడు ఇంత అంతే ఉంటాడు వీరారెడ్డి. అరే ఇది అనే సందర్భంలో చెప్పినాడు. అప్పటిదే ఉన్నది ఆ 10th హెచ్ఎస్, మా హెచ్ఎస్ బేస్. ఎంత ఎఫెక్షన్ అంటే అరే అని పిలిస్తేనే ఎంతో ఎఫెక్షన్, అబ్బా ఇంత బాగా అనిపించేది. గారు అంటే చాలా డేంజర్ అనిపించేది. అంటే మా మళ్ళీ చెప్పినట్టు ఏది ఉన్నా ఇచ్చేసి వరకే మాది, ఏదో ఎస్ఎస్సి మాదో ఇచ్చేసి అప్పుడున్నటువంటి ఎఫెక్షన్ ఉపాధ్యాయులు ఉన్నటువంటి భావన కలిగింది. అప్పుడు ఏం చేసేది, కొన్ని ఉపాధ్యాయులకు కాంతలు పట్టుకుపోయి పిల్లలు మంచి మెచ్చుకోండి, ఇక్కడ మంచిగా పల్లికాయ వండేది, తర్వాత కూరగాయలు పట్టుకుపోయేది. మాకు ఇట్లా చాలా కండిషన్ అన్నాడు. బాబులతో కథ పట్టుకొని వెళ్ళేది. సార్ ఒకసారి 5వ తరగతిలో ఏమో తెమ్మంటే పట్టుకోకపోతే తలకి కూడకి కొట్టిండు మీ కర్ర. అంటే అట్లా అటువంటిది ఉండే సందర్భం. అంటే నాకు ఉపాధ్యాయులు మంచి ఎఫెక్షన్ ఉండే, కానీ వాళ్ళకి ఏదో ఒక కాంకాయ గిఫ్ట్గా పట్టుకోకపోయి చూసేదాన్ని. కానీ ఇంటికాడ మా నాన్న బాగా స్ట్రిక్ట్, మళ్ళీ ఏం లేదు అంటే కరెక్ట్ చేసి పెడతాను. చిన్న వచ్చేది దాకా నన్ను నెక్కరు. తర్వాత చిన్న ఏముండేది ఆ తహసీల్దార్ ఆ పేపర్ ప్రాసెస్ చేసేది. మ్యాథమెటిక్స్ మొత్తం అడ్వాన్స్ ఉండేది గణితంగా. ఆ చిన్నప్పుడున్నటువంటి ఎఫెక్షన్ ఆ తర్వాత ఈ లాంగ్వేజ్ కూడా మారినాయి. మనకి హెచ్ఈసి వరకు మనకు తెలుగు మీడియం ఉన్న తర్వాత మనకు పీయూసీ పోయిన తర్వాత మొత్తం ఇంగ్లీష్ మీడియం. మీ క్లాస్లో నేను ఫస్ట్ సెకండ్ ఉండేది. మీడియం మారింది కాబట్టి మీడియం మారింది, ఊరు మారింది, ఉనికి మొత్తం మారింది. మొత్తం మిస్లీనియస్ అయిపోయింది. ఇక్కడ ఎంతైతే గ్రూప్ ఉండేది హుజరాబాద్ గవర్నమెంట్ హై స్కూల్ అంటే అది పెద్ద లెజెండ్, మంచి స్కూల్. అందులో ఎక్కడెక్కడో ఉండదు. టీవీ నరసింహరావు చెప్పేది చాలా ఎక్స్ట్రా పాఠగాలు అనేక రంగాలు. అట్లే ముతనూరు పాఠశాల కూడా అన్ని రంగాల్లో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన సార్ చెప్పినట్టు దొంగలు కాలేదు, కానీ సమాజానికి ఉపయోగపడినటువంటి పాఠశాల మంచి పాఠశాల. ఆ పాఠశాలకు అడ్మిషన్ కావాలంటే ఎన్నో ప్రయత్నాలు చేసి వచ్చాయి. సెక్షన్ A, B, C సెక్షన్ ఉంది. ఆ సెక్షన్లో కూడా పిల్లలకి క్రౌడ్ ఎక్కువ ఉంటే అతను తీసుకుని కష్టమయ్యేది. మాకు సర్పంచ్ అతనే తీసుకునేది. సర్పంచ్ ఇవ్వాలంటే అదే రాంగడ్డి కాదు, ఆ స్కూల్ కొరకు మంచి అనేది మర్చిపోదు. మంచి అనేది మరవడానికి వీల్లేదు. ఏంటి సమాజానికి ఆ మంచి ఎక్కడో ఒక దగ్గర ఉన్నది. కోటికో అంత మంచి వాళ్ళు లేదు, కొంత మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొరకే మనకి బతుకుతాం. ఒక విషయం ఏంటంటే, ఒక రెవెన్యూ ఆఫీసర్ ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. రెవెన్యూ ఆఫీసర్కి వాళ్ళ కుటుంబం ఉన్నది, ఉపాధ్యాయులు వీళ్ళ కుటుంబం ఉన్నది. ఆ రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళ కుటుంబం ఎట్లున్నాయంటే వీళ్ళు అన్నీ అప్లికేషన్ అంటే ఏదో ఒకటి పట్టుకొస్తాను. ఏం పాపం కుటుంబంతో ఉన్నారు, వాళ్ళు తాగున్నాడు, బైక్ పట్టుకొస్తాను, వాళ్ళు నీరు పట్టుకొస్తాను, బంగారం పట్టుకొస్తాను అని వాళ్ళు చూస్తున్నారు. భార్య చూస్తారు. ఫస్ట్ వాళ్ళకి బండి ఉన్నప్పుడు ఏం భార్య ఏమంటుంది అంటే మనకు బండి లేదు కాదంటే, ఉపాధ్యాయుడు గారు ఏమవుతుంది గాడికి ఉండగా దొరికితే బర్త్డే ఇది లేదని చెప్పి ఉన్నాడు. బండి పట్టుకొస్తాడు, బంగారు నగలు పట్టుకొస్తాడు, అన్ని పట్టుకొస్తాడు. వాళ్ళకి అంత బియ్యం బాధపడుతుంటుంది. గాలి మంచిగా అంత రెవెన్యూ కొంత మంచిగా ఎంజాయ్ చేస్తాను. మనకి ఇట్లా మన బతికితే నెచ్చే ఉండాలి మనం. అట్లా అనుకోకుండా ఇటువంటిది విద్యార్థి సమయాన్ని ఏర్పాటు చేసి అక్కడ వీళ్ళని పిలిచారు. ప్రతి వాడు ఉపాధ్యాయుని పడుగుతాడు, కాలు పట్టుకుంటాడు. మీరు ఇక్కడికి వచ్చినావు, నేను ఇది అయినా అదే ఈ అమ్మని ఎవరు పిలుస్తారు చూస్తా అంటే అక్కడ భార్యతో ఆయన నేను వచ్చిండు. అప్పుడు వచ్చినప్పుడు ఈ భార్య ఏమన్నా అబ్బా పెట్టుకో మీకు ఇంత పెద్ద బాధపడతాను. అంటే డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు. సమాజం మనం ఏమైనా మంచి చేసినామా, చెడు చేసినామా, మన వల్ల ఏమైనా బాగుపడ్డదా, అది కావాలి. ఈ పాఠశాల చాలా రోజులు పనిచేశాను.
ఇక్కడనే ఎంఈఓ కూడా పనిచేసినాను. ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొన్నాను. టైం రామంటే నాయన కేసులు పెట్టారు, కానీ భయపడలే. చాలా దొంగపాలు ఉండేదాన్ని, బడికి వచ్చేది కాదు. నాకు మంత్లీ 2 times మీటింగ్ ఉంటాయి. డిఓ కలెక్టర్తో మీటింగ్ ఉంటుంది. మీటింగ్ వేరే స్కూల్ చూసుకుని ఆడ స్కూల్కి సార్లు వస్తాయి. అంటే సార్ నీకు టైం రమ్మని నీకు అంతే, 9 గంటలకు 10 గంటలకు పడి. నువ్వు 9 గంటలకు పడికి రమ్మంటేనేమో 11 గంటలకు వస్తాడు. 5 గంటలకు వస్తే 2 గంటలకు వచ్చినా చదువు ఎక్కడ వస్తుంది? మనకు వచ్చే పిల్లవాడు ఎవరు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేది? ఆర్థికంగా లేనివాడు, సామాజికంగా లేనివాడు, అంత అట్టడు వర్గాల వాళ్ళు. మరి వీళ్ళు మన చెప్పబద్ధం ఏం చేసినట్టు? వాళ్ళ కూడా మనం ఇస్తే మనం ఎక్కడో ఉండి క్లాసులు ఎక్కొట్టడం, సాయంకాలం 5 గంటలకు 2 గంటలకు పోవడం, ఇది పద్ధతి కాదంటే సార్లు అందరితో మనం ఎక్కడికన్నా పోయి ఉండవచ్చు. దీనికి ఏం చేసిందంటే మనకు ఎప్పుడు మీటింగ్ అయితే వీళ్ళు సార్ అట్లా తిట్టుతారు, ఇట్లా తిట్టుకుంటూ పట్టుకోవాల్సిన పని లేదు. టైం ఉన్నప్పుడు తిట్టేది ఎక్కడ వస్తుంది? కేసు పెట్టి మీకు మీకు తెలుసు, అప్రాచ్ని కేసు పెడతాను. అది ఒకసారి పెట్టి 2 సార్లు పెట్టి 3 సార్లు పెట్టేది. నాకు నాకు పని లేదు. సార్ పెద్ద అండం మీద పెట్టిన అనుకోకుండా ఆ కమిషన్ మెంబరే వచ్చాడు. సార్కి టైం రమ్మంటే పెట్టిందంటే మిమ్మల్ని కూడా వాళ్ళు పెట్టి కాలేజీలు పెట్టాడు. కానీ కేసే కదా, దాన్ని ఎదుర్కొంది. అయితే ఈ ఒక్క మండలం కాదు, నాకు 5 మండలాలు అప్ప చెప్పాను. మళ్ళీ ఎవరి మీద ఎంఈఓల మీద మానిటరింగ్ చేయాలి. ఎంఈఓల మీద అంటే జమ్మికుంట, కమలాపురం, ఎలకతుర్తి, తర్వాత హుజరాబాద్, ఇవన్నీ చూసుకుంటారు. సైదాబాద్ అంత నాకు అవసరమా? నేను లంగనే దొంగనే కానీ నాకు ఇదంతా చెప్పిన పని. ఇంకోటి పరీక్షలప్పుడు నగలు కొట్టేది నాకు లేదు. నాకు పక్క పడి జమ్మికుంట అక్కడ బాగా కాకపోతాను. అక్కడ నాకు డ్యూటీ, అక్కడ నాకు అవసరం. నా బడి వైపు అక్కడికి ఎందుకు పోవాలి? అక్కడంతా గుర్తాలు పట్టుకుని ఎప్పుడు సైదాబాద్ ఎక్కడెక్కడ వస్తాను, గోదావరి కానీ అక్కడ వస్తాను. నకలు కొట్టే పద్ధతి మనది కాదు, అది కష్టం. మరి నేను చేసే పని తప్ప నాకు తెలియాలి. నాకు తప్ప ఒప్పు నేను చేస్తాను, నా పని కరెక్ట్. కానీ ఎదుటి వాళ్ళకి అది మంచి కనిపించదు కదా. ఇక్కడ నకలు కొట్టించే పెద్దది లేదు. తర్వాత నాకు వచ్చింది నేను చెప్పిన, నేను పెద్ద మేధావి కాదు, పిల్లలకు క్లాస్ కొట్టేది కాదు, పర్ఫెక్ట్గా క్లాస్ పోయి పొమ్మని మన పని మనం చేసుకోవాలి. మనకు ఎవరికి పని లేదు కదా. వృత్తిరీత్యా కొన్ని అబద్ధాలు పడ్డా నేను మంచిగానే ఉన్నా, కానీ మన వెంటనే కుటుంబం ఉంటుంది, వాళ్ళు బాధపడతాను. అందరికీ నువ్వు ఉన్నట్టు ఎందుకు ఉండాలి? మనకి ఇంత గవర్నమెంట్ నౌకరు అయితే మన పని మనం చేయాలి తప్ప. అది తర్వాత మనం చెప్పాడు. ఇప్పుడు నాకు కొడుకో నాకు బిడ్డ, ఇంతమంది నాకు కొడుకు బిడ్డ నాకు ఎక్కువ ఇంతమంది. ఒక కొడుకు ఒక బిడ్డ నాకు ఇంతమంది కొడుకులు బిడ్డలు నాకు ఎందుకు ఇట్ట విధానం హ్యాపీగా పోవచ్చు. నేను నేషనల్ పెట్టరాను, యూనివర్సిటీ ఎవరైనా చెప్తారు. మనం మంచి చెడ్డ అనేది మనం ఇచ్చేది కాదు. నేనైతే దుర్మార్గాన్ని కాదు, విధానం యొక్క మెంబర్ని. ఇలాగ నువ్వు పద్యం ఇవాళ ఇట్లున్నావంటే అది దేవుని దైవం తప్పేది. అయితే ఆకుకూరలు వస్తాయి, ఏమంటే కాసిన చెట్టుకే దెబ్బలు ఉన్నట్టుగా పర్ఫెక్ట్గా ఉన్నట్టు దెబ్బలు పడతాంటే దాని పాపాలు పని లేదు. ఇక మన రాయదారి మనకు అవసరం లేదు. ఆయన మొత్తం ట్రస్ట్ పట్టింది. ఆ వ్యవస్థ ఎక్కడ తెలుసు, ఎక్కడికి పోతుందో తెలుసు. 100కి 1 కోటి ఒక మంచివాడు ఉన్నాడు. ఆ మంచి మన కూడా మొత్తం అనమాట. మీ అందరూ ఈ విధంగా ఉన్నారంటే ఇట్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ అస్. దొంగలే సమాజం సేవ చేస్తుంది. నువ్వు కూలి పని చేస్తున్నావా, బట్టలు తిప్పుతున్నావా, అది కూడా ప్రౌడ్ ఆఫ్ పెట్టింది. మా తెలుగు వస్తున్న పని లేదు, ఎవరి పనులు జట్టు పని చేస్తారు. ఇందుకే అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయి కాబట్టి నా ఊరే మర్చిపోయాను. ఓ జీవో వచ్చింది, నేటివ్ జీ మంటలు పోదని. నన్ను ఉదాహరణ ట్రాన్స్ఫర్ చేశారు సార్. ములుపురు అక్కడ చేశారు, చదువుకున్న స్కూల్ అక్కడనే. ఆ జీవో ప్రకారం ఏంటంటే ఆ మండలానికి పోదు. నన్ను బీదర్ పని అంటున్నాను, అక్కడికి ఇచ్చాడు. అక్కడ హుజరాబాద్కి ఇచ్చాను నేటి మండలం పని. అంటే వాళ్ళకి ఇదే అంటారు, నా హుజరాబాద్ ఇప్పుడు 4 ఏళ్ళ ఇంటికి ఇక్కడ మనం తప్పు ఉంటుంది. ఎక్కడ మంచులు అక్కడికి పోదు. ఇది ఈ మల్లేష్ మరియు కొంత ప్రోత్సాహం ఏర్పడుతుంది. నా సర్వీస్ ఇక్కడే గర్ల్స్ హై స్కూల్లో స్టార్ట్ అయింది. రిటైర్మెంట్ కూడా ఇదే రోడ్డుకి కావాలని అనుకున్నాను. అన్ఫార్చునేట్గా మొన్న ట్రాన్స్ఫర్ అయ్యి దామెర మండలికి వెళ్ళాను. గట్ల కనపడి స్కూల్కి వెళ్ళడం జరిగింది. సో నా సర్వీస్లో లాస్ట్ పార్ట్ ఈ రోడ్డు కావట్లేదనే బాధ అయితే నాకు ఉంటుంది. గర్ల్స్ హై స్కూల్ ముల్కనూరులో అందులో ఎందుకున్నాను అని అంటే అసలు నా పోస్టింగ్ యాక్చువల్గా ఎర్రవెల్లికి ఇచ్చాను. రాజన్న సార్ ఆ బస్ స్టాండ్ దగ్గర కనిపించి ఆ కాలంలో ఇప్పుడు మీరు ఇక్కడ రాసినటువంటి సంఖ్య ఉన్నది చూసారా, ఇక మీరు అటు పోతే మళ్ళీ ఇటు రావడం అప్పో చాలా కష్టమవుతుంది,
మీరు ఆ బడి బాగా కష్టమవుతుంది, మీరు ఏదైనా ఆలోచన చేయండి, ఏమైనా అవకాశం ఉంటే మన బడిలో ఒక అవకాశం ఉంది, మీరు రావచ్చు అని చిన్న హింట్ ఇవ్వడం జరిగింది. ఇస్తే నేను మళ్ళీ ప్రయత్నం చేసుకుంటే ఆర్డర్ 20 నుంచి గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్కి రావడం జరిగింది. ఈ విషయంగా ఎప్పుడు కూడా ఇది అందరి ముందు లేదా సభాముఖంగా పంచుకునే అవకాశం రాలేదు. ఎంత అదృష్టం నాకు ఇవ్వాలంటే రాజేంద్ర సార్కి ఈ రోడ్డు మీద పనిచేసే భాగ్యం రాజేంద్ర సార్ కల్పించారు. వారు అనకుంటే నేను 20 అంటే ఈ దీంట్లో నేను పాల్గొనే అవకాశం రాకపోయింది. ఈ రోజు రావడానికి గల కానీ యాక్చువల్గా వచ్చే అవకాశం లేకుంటే పిల్లలకు కూడా నేను చెప్పాను, వారు రాలేదు రానంటే సార్ ఒక ఫోటో దిగి వెళ్ళండి అన్నారు. ఫోటో ముచ్చట భోజనం వరకు వచ్చింది, 3 గంటలు అయింది. ఇక చూడండి, ఇక మళ్ళీ ఇంకా కాసేపు అయినాక మళ్ళీ ఇప్పుడు ఆడ ఫోటో పెడతారు వెళ్ళి. అప్పుడు అదే ఉండేది, ఎంతసేపు ఎన్ని ఫోటోలు దిగినా తృప్తి కాదు వాళ్ళు. ఇలా మన ఇప్పుడు టీములు ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏ టీంతో ఆ టీం దిగుతారు మళ్ళీ. సో ఆ క్రెడిట్ అంతా కూడా ఈ ఇంత చక్కటి ఈ వేదికలో పాల్గొనే అవకాశం దీని వెనకాల రాజేంద్ర సార్ ఉన్నారు. థ్యాంక్ యూ రాజేంద్ర సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మరొక విషయం, ఈ సందర్భంగా నాకు అసలు స్ట్రైక్ కాలేదు. లాస్ట్కి ఒక గర్ల్ వచ్చి యాడ్ అయింది. అప్పటికి మా గర్ల్ మీరంతా బాయ్స్ గర్ల్సే కదా మా అందరికీ. సో సంధ్య చూడగా నాకు ఒక విషయం స్ట్రైక్ అయింది. బాధాకరం ఏంటి అని అంటే ఆ సార్ లేదు, ఇప్పుడు చంద్రబుచ్చయ్య గారు కూడా ఈ వేదిక మీద ఉండాల్సిందే. వారికి ఏడ్పించింది. నాకు నా సర్వీస్లో ఫస్ట్ హెడ్ మాస్టర్ అంటే ఇంక నాకు. సో వారు కూర్చొని ఉన్నారు, అందరూ మాట్లాడుతూ ఈ అమ్మాయి వంతు వచ్చేసరికి సంధ్య ఉన్నావురా, జ్ఞాపకం వస్తుందా నీకు? ఆ అమ్మాయి ఏడ్చిన ఏడుపుకి గుచ్చేటాడు. పిల్లలు కనిపిస్తే గుండి పెట్టుకోవాల్సిందే, అబ్బో గన్ను గుచ్చేశారని ఇమేజ్ ఆయనకి. ఏడ్చేశాడు ఆయన లిటరల్గా. అంత అదేదో టీచర్స్ స్టూడెంట్స్ లాగా లేకుండే ఆ రోజు. అంటే అమ్మాయిలు ఇప్పుడు మీరు అంతా చూసుండొచ్చు, ఇక మేము వస్తున్నాము అనగానే సార్ మీరు రావాలి 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 అని. సో ఇక్కడ వేదిక మీద కృష్ణమూర్తి గారు ఉన్నారు, చంద్రయ్య సార్ మీకు కూడా ఐడియా ఉండవచ్చు, ఆ రోజు బుచ్చయ్య సార్ ఏడ్ చేశారు ఆ రోజు. సో ఇదొక్కటి. తర్వాత థ్యాంక్ యూ, చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. నేను పెద్దగా ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఏ పబ్లిక్ స్పీకర్, నాకు ఈ పబ్లిక్ స్పీకింగ్ పెద్దగా అవకాశాలు రావు, నేను మాట్లాడడానికి కూడా ఇష్టపడను. బట్ ఇక ఇప్పుడైతే వాళ్ళు కూడా సడన్గా ఆ పియర్ గ్రూప్ అనేది ఇక్కడ కూర్చునేసరికి ఎంతసేపు ఇక్కడ చెప్పిన వాళ్ళ మాటల కంటే ఆ స్కూల్ డేస్కే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. స్కూల్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్, ఇక దానిలో రిప్లేస్మెంట్ అనేది ఉండదు. ఇంతకుముందు ఎవరో చెప్పారు ఆరా పోరా అనుకోవడం అయితేంది, దేశానికి రాజైనా తల్లికి కొడుకే. సో గురువులకి మీ స్థాయి మీ హోదా విద్యార్థులు పేపర్కి మంచి విషయాలుగా నేను ఎప్పుడు మాట్లాడినా కూడా ఫేర్వెల్స్ లోపట పిల్లలు మేము బాధపడేలాగా మీ పేరు పేపర్లో రావద్దు, పేపర్లో రాకున్నా పర్వాలేదు కానీ బాధపడేలాంటి పనులు చేస్తూ పేపర్లోకి రాకూడదు అని చెప్తూ ఉండేవాళ్ళం. అలాగే ఆత్మహత్యలకు సంబంధించి కూడా నేను చెబుతూ ఉండేవాడిని. విషాదం ఏంటి అంటే అలాంటి కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. సో థ్యాంక్ యూ అండి, నన్ను ఇందులో భాగం చేసినందుకు, నాకు ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేసినందుకు. భోజనం చాలా చక్కగా ఉంది. తర్వాత కాస్త ముందు వెళ్తున్నందుకు అందరూ మన్నించాలి, స్పెషలీ మా గర్ల్స్ హై స్కూల్ స్టూడెంట్స్ కూడా. నేను కేవలం ఫోటో కోసం వచ్చినటువంటి వాడిని, ఈ వాతావరణం అంతా చూసి ఇంతసేపు ఉన్నాను. థ్యాంక్ యూ వన్స్. వెళ్తారా? కాలం అంటే 86 వరకు 96 వరకు బాయ్స్ హై స్కూల్లో పనిచేసిన, 97 నుంచి 2001 దాకా గర్ల్స్ హై స్కూల్లో పనిచేసిన. అయితే మీరు చేసే కార్యక్రమం, ఈ కార్యక్రమం ఎట్లా ఉన్నదంటే పూర్వకాలంలో రామాయణంలో దశరథ మహారాజు గారు విశ్వామిత్రుడికి ఏ విధంగా సేవ చేసినారో ఆ విధంగా చేసినారు మీరు. విశ్వామిత్రుడు కులగురువు, విద్యాగురువు. పూర్వకాలంలో విశ్వామిత్రుడు కులగురువు, ఆయన విద్యాగురువు. వశిష్ఠుడు విద్యాగురువు. అయితే విశ్వామిత్రుడు ఒకసారి దశరథ మహారాజు గారి ఇంటికి పోతే
బంగారు పనుల్లో కాలు పెట్టి కాళ్ళు కడిగి నిద్ర పోసుకోవడం ఆయన. అవి గురువు అంటే అంత ప్రేమ ఆయనకు, దశరథ మహారాజు గారికి. మరి ఆ విధంగా కార్యక్రమం చేసిండ్రు మీరు, చాలా ధన్యవాదాలు, మంచిగా చేసిండ్రు. ఇక నా అనుభవాలు చెప్పాలంటే ఈ స్కూల్లో 12 సంవత్సరాలు పనిచేసిన ముగ్గురున్నారు. ఇలా ముగ్గురున్నారు. ఈ గణపతి ప్రార్థనలో ముగ్గురున్నారు. అరే ఈ శ్లోకం చదువుతుంటే అరే శ్లోకం చదవకరా నువ్వు అంటాడు. అరే ఎంత చదవద్దు, మా గురువు గారు చెప్పారు ఇది గణపతి ప్రార్థన చెప్పిండు, నా గణపతి గురించి కాదురా, గణపతి కాదురా ఇది. అగో ఏమున్నది మరి ఇలా, దీనిలో ఒక తినే పదార్థం ఉందిరా అని చెప్తాడు. తినే పదార్థం శుక్లాం, తినలేనటువంటి బరధరం విష్ణు హోటల్లో కనిపించేది దహి వడ. దహి వడ ఉన్నది, తెల్లారి వడ. శశివర్ణం, తెలుపు రంగు గలది, చతుర్భుజం, అందరు తింటారు అది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాల వాళ్ళు తింటారు. తినని వాళ్ళు ఎవరు? దహి వడ. ఆరోగ్యాలు కూడా మంచిది, ఆరోగ్యాలు కూడా మంచిదే. మినపవాడ సర్వలోక నివారణి, అది తింటే కూడా ఆరోగ్యం మంచిది అని చెప్తున్నాడు. అన్ని కారణాలకు వైద్యం ముఖ్యం. అది చెప్పుకుంటూ ఏమంటాడు, ఇంకోటి వస్తాడు, కాదురా ఇది కాదురా అంటాడు వాడు. ఇంకోటి ఏమంటాడు, ఇలా డబ్బు రా అంటాడు. డబ్బు ఏంటి డబ్బు? శుక్లాం వరదరం, తెల్లైనటువంటి రూపాయి కైన్. విష్ణు, పైసలు లేనివాడు కూడా నీ దగ్గర ఉండదు, నా దగ్గర ఉంటాయి. పైసలు లేనివాడు వెడ్డిగాడు కొడుకు వాళ్ళకు. పైసలు ఉన్నవాడే వాడికి ఎవరైనా కారుస్తారు. మరి మేక్స్ ఎనీథింగ్. మన దగ్గరికి అందరూ వస్తారు, లేకపోతే ఎవరు రాడు. మీ చుట్టాలు వేస్తారు డబ్బు ఉంటే, లేకపోతే డబ్బు లేకపోతే ఎవరు రాడు. అయితే రూపాయి కైన్ ఉంటుందల్లా. శశివర్ణం, తెలుపు రంగు గలది, చతుర్భుజం, 4 పావులకు వస్తే రూపాయి. పావుల 4 పావులకు వస్తే రూపాయి. ఆ పావుల పైసలు ఇప్పుడు లేవు. పావులు ఎవడు కాంతలేడు. వెనుకట పావుల ఉంటే వాళ్ళ దగ్గర ఎంతో డబ్బు ఉన్నట్టు. ప్రసన్న వదనం నవముఖం ఉంటుంది, జాయేత్ నమస్కరింపబడేది డబ్బు. కాబట్టి ఈ విధంగా మరి 3 అర్థాలు ఉంటాయి ఒక శ్లోకంలో, శేషార్థాలు ఉంటాయి. శేషార్థంతో కూడుకున్నది మన ఇది ఇటువంటి కార్యక్రమం ఇట్లా మంచి చేసినందుకు టైం లేదు కాబట్టి ఇంకా బాగా చెప్పేది అండి. చాలాసార్లు చెప్తా నేను, కానీ టైం లేదు. పాపం చాలా కాలాతీతం అవుతుంది, క్షుద్బాధ అవుతున్నది. క్షుద్బాధ ముఖ్యమైంది, కానీ క్షుద్బాధ అవుతున్నది కాబట్టి అందరూ కూడా ఆహారం తినాలి, కడపండ తినాలి, మంచిగా ఉండాలి. మీరు అందరూ కూడా పిల్లల పాపలతో మంచిగా క్షేమంగా ఉండాలి, మంచిగా సమర్థంగా ఉండాలి అని రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, వ్యాపారంలో కానీ, వృద్ధిలో కానీ అన్నింటిలో మంచిగా ఉండాలి. అయితే ఒక విషయం ఏంటంటే, ఉద్యోగం చేసే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, హనుమకొండ నుంచి హైదరాబాద్ పోతున్నారు. వాడు హనుమకొండ నుంచి హైదరాబాద్ పోతున్నాడు ఉద్యోగానికి. ట్రైన్కి పోతాడు వాడు, పుష్పల్ ట్రైన్కి పోతాడు. పుష్పల్ ట్రైన్కి పోతే వీడు పిల్లగాడు సండే ఫాదర్. వాడు పిల్లగాడు వీళ్ళు పోయే వరకు లేవాడు, వాడు లేవాడు, వచ్చే వరకు పడుకుంటాడు. సండే ఫాదర్ వాడు, సండే రోజు మాత్రం కనబడతాడు అంతే. ఇంకా కొడుకేవారు అంటే సండే రోజు కనబడతాడు. ఆ విధంగా ఉద్యోగాలు ఇప్పుడు ఆ విధంగా ఉద్యోగాలు చేస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని, ఇంగ్లీష్ మీడియం పెట్టింది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ప్రతి స్కూల్ అని, తెలుగు ప్రాముఖ్యత లేదు. ప్రతి వాడు ఇంగ్లీష్ మీడియం స్కూలే, తెలుగు ప్రాముఖ్యత తగ్గిపోయింది. కాబట్టి అందరూ కూడా మంచిగా ఉండాలి, మీరందరూ మంచిగా ఉండాలని నాకు ఈ సమయం ఇచ్చినందుకు కోరుకుంటున్నా. మంచిగా ఉండాలని కోరుకుంటూ, ఇది చాలా రిస్క్తో కూడినటువంటిది. ఇట్స్ నాట్ సో ఈజీ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్. ఎంత రిస్క్ తీసుకుంటే ఎవరెవరు ఎక్కడెక్కడెక్కడెక్కడో సెటిల్ అయి ఉంటారు. వివిధ రంగాలలో, వివిధ రకమైనటువంటి ప్రాంతాలలో, ఉద్యోగాలలో ఉండి ఉంటారు. అందరి యొక్క పరిస్థితి, అందరిని గ్యాదర్ చేయడం అనేది చాలా రిస్క్తో ఉండేది. ఇలాంటివి నేను ఒక దాదాపు 10-15 అటెండ్ అయ్యాను. అంటే చెయ్యడం అనేది, ఆ క్యూరియాసిటీ రావడం అనేది చాలా గొప్పతనం. అది మామూలు కాదు. ఎంత రిస్క్ తీసుకుంటే ఇలా కనబడిందయ్యా అంటే ఎంత రిస్క్ తీసుకుంటే దీని వెనుక ఎంత శ్రమ ఉంది.
ఒక రైతు బస్తాలు, ఒక లారీ బస్తాలు పండిస్తాడు. దాని వెనుక శ్రమ ఎంత ఉంది, అది చాలా ముఖ్యమైనటువంటి. సరే, ముఖ్యమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే, మనము ఇలా తయారయ్యాము. మనం ఎట్లా తయారైనాము అంటే, తల్లి, తండ్రి, గురువు. మనము జన్మనిచ్చిన తల్లిని ఫస్ట్ గుర్తించాలి. మనం పెంచినటువంటి తండ్రిని, జ్ఞానము నేర్పిన గురువును. ఈ మూడు ఉండాలి, మోరల్స్. మనిషి అసలు జన్మ ఏమిటి? కోట్లాది ప్రాణులలో ఈ మానవ జన్మ ఒక ప్రాణి, జ్ఞానం కలిగినటువంటిది. ఇన్ని రకాల జంతువులు ఉన్నాయి, అనేక రకాల ప్రాణులు ఉన్నాయి, జీవులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ జ్ఞానం కలిగినటువంటి ప్రాణి ఈ మానవుడు. అంటే ఆలోచించే జ్ఞానం మనకున్నది. మంచి చెడులు అంటే విచక్షణ ఉన్నది. కాబట్టి మనము విద్య, వీరందరికీ ఇలాంటి ఆలోచన రావడం అభినందనీయం. అంటే గురువులుగా చెప్పగలిగేటువంటిది ఒకటి ఏమిటయా, సక్రమమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి కుటుంబాన్ని సంరక్షిస్తూ నడిపించడము పెద్ద సమస్యతో కూడింది. కుటుంబాన్ని నడపడం అంత ఈజీ కాదు. మనం చూస్తున్నాం ఈ జనరేషన్లో మనుషుల యొక్క ఆహారము, మనుషుల అలవాట్లు, మనిషి యొక్క ఉండబడే నడవడిక, ఇవన్నీ అవసరం చాలా. మీరు ఫాదర్స్ అయ్యారు, వాళ్ళు మదర్లు అయ్యారు. మీరు గ్రాండ్ ఫాదర్లు కావచ్చు, వాళ్ళు గ్రాండ్ మదర్లు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి జనరేషన్ను అది మనం ఊహించలేము. నాన్న, మా అమ్మ నాన్న ఏమిటి, ఎలా మనల్ని అబ్జర్వ్ చేస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. మనము పిల్లలకు ఆదర్శంగా ఉండాలి, ఐడియల్గా ఉండాలి. వాటిని పిల్లలు గమనిస్తారు. కాబట్టి మనలాగా పిల్లలు పెరిగే విధంగా మనం చూసుకోవాలి. ఇంకా ఏవైనా చెడు అనే అనను. ఒకవేళ ఎవరికి లేదు, ఉండి ఉంటే అలవాటుగా ఉండకూడదు. అది అలవాటుగా ఉండకూడదు, ఆ చెడు అలవాటు. నవ్ అండ్ దెన్ ఇట్ విల్ బి రేర్ కేసెస్ వాట్ ఐ సే. ఫంక్షనల్గా ఏదన్నా ఉంటే దానికి తప్పు లేదు నాన్న. మనము ఎప్పుడైనా మన కుటుంబాన్ని భారాన్ని మోస్తూ సక్రమమైన జీవితాన్ని సమాజంలో గౌరవంగా బ్రతకడం అనేదే అది సరి అయిన జ్ఞానం అంటారు దాన్ని. చదువు అన్నాం మనం. చదువేమిటి? ఓన్లీ ద లిటరసీ అన్నాం. హనుమకొండ బస్సు పోతుంది, సినిమా ఇది నడుస్తుంది, ఫలానా ముల్కనూరు, ఫలానా హనుమకొండ. అక్షర జ్ఞానం వచ్చినటువంటి వాడిని కేవలము విద్యావంతుడు అనలేం మనము. అక్షరాస్యుడు మాత్రమే అన్నాం. కాబట్టి మనము జ్ఞానం వచ్చినటువంటి వాళ్ళు. అందుకే జ్ఞానానికి అక్షరాస్యతకి తేడా ఇదే ఉంటుంది. విద్య అంటే ఏమిటి? విద్య అనేది చాలా ఏళ్ల క్రితం మీరు, మీ తాతలో, మీ నాన్నలో వాళ్ళు తెలిసి ఉంటారు. చదువు రాకపోయినా ఏ సమస్య వచ్చినా పలానా పెద్ద మనిషి దగ్గరికి పోదాంపా అనేవాళ్ళు. ఆ పెద్ద మనిషి ఏలే ఉత్తుడు, కానీ దానికి సమ్ ఇంప్రెషన్. అంటే ఏమున్నట్టు ఆయన లోపల జ్ఞానం ఉంది. పలానా పెద్ద మనిషి చెప్పినాడు మనం వినాలి అంతే. ఆనాడు భయపడేవాళ్ళు, మంచి అలవాట్లు ఉండేది, పెద్ద చిన్న అనేటువంటి తరమ భేదాలు ఉండేది, గౌరవిస్తూ గౌరవించబడేవాళ్ళు. కానీ ఈనాడు ఆ మోరల్స్ అన్నీ పోయినాయి. కాబట్టి అలాంటివి కాకుండా మీరు మీ పిల్లలకి ఒక సరి అయినటువంటి క్రమశిక్షణ నేర్పడం అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ మదర్, ఓన్లీ ద ఫస్ట్ టీచర్ ఇస్ ద మదర్. కాబట్టి మనము మన పిల్లలు సంరక్షణ ఈ రోజులలో చూస్తుంటే తరుక్కపోతుంది. మన ఏది కళ్యాణ్ చక్రవర్తి వాళ్ళ అదొకటి ఇస్తాడు చూడండి, అందులో చాలామంది చూసుంటే ఉంటారు. అవి ఏమిటి సమస్య, ఏమి ఆలోచన,
మన పిల్లలు ఎడిపోతున్నారు. 10వ తరగతి వరకే మన దగ్గర, 10 దాటిందంటే ఏమిటి, మేము కాలేజ్ చేస్తున్నాము. కాబట్టి పిల్లల సూపర్విజన్, పిల్లల పైన ఏమిటి అనే నజర్ మన తల్లిదండ్రులు తప్పనిసరి ఉండాలి. చాలా కష్టమైన పని. ఒక సంబంధం కావాలంటే కూడా హరని ఇప్పుడు పురుషులకు 30 ఇయర్స్ దాకా చేసుకోవట్లేదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియట్లేదు. వచ్చిన తర్వాత ఏదో జరిగిన తర్వాత చాలా రకమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా మీరు ఒక మంచి తల్లిదండ్రుల గౌరవం, అమ్మ నాన్నలను, మన జన్మత ఉన్నటువంటి జన్మస్థలము, గురువులు ఈ అందరినీ మీరు గుర్తిస్తూ ఉండగలగాలి. ఇంకా ఒక్కటి చెప్పదలుచుకున్నది ఏమిటంటే మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకం అన్నది అది చాలా ఓల్డ్ బిలీఫ్స్, సూపర్స్టిషన్స్ అంటారు వాటి. ఐ నెవర్ బిలీవ్ సచ్ కైండ్ ఆఫ్ ఓల్డ్ బిలీఫ్స్. పడి మొక్కి అలవాటు నాకు లేవు. నాకు ఏం కాదు, మన ఆరోగ్యము మన చేతుల్లో ఉంది, చాలా వరకు మన చేతుల్లో ఉన్నది. యువకులంతా పోతున్నారు, ఓల్డేజ్ వాళ్ళు పోతున్నారు, రకరకాలు పోతున్నారు. ఎందుకు పోతున్నారు? ఏం అలవాట్లు అంటే, నేను రిటైర్మెంట్ అయ్యి ఇప్పుడు 23 సంవత్సరాలు సరైన విధంగా కొంచెం నిలబడలేకపోతున్నాను. వాస్తవంగా ఇలా రావడం అంటే ఆసన పట్టుకొని రావడం అనుకున్నా, అట్లా పొమ్మంటే ఇబ్బంది అయింది. అంటే స్టెబిలిటీ లేకుండా పోయింది నాకు. అందుకే ఇప్పటి వాళ్ళు ఎలా ఉంది అంటే, మీరు తప్పు పట్టుకోవద్దు ఒక్క ముచ్చట. వాళ్ళు ఏంది, ఎంతోమంది మహనీయులందరూ కూడా అంటే లైఫ్ who cannot get it again. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, అంతే. పోయేవాళ్ళు పోతున్నారు అంతే. కాబట్టి ఉన్నంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేయండి. సరే, ఇప్పటి జనరేషన్లో కొన్ని అలవాట్లు ఉన్నాయి, అది అలవాటుగా ఉండద్దని కూడా చెప్పాను. తెల్లారులు ఎత్తే ఛాయ్ తాగే వాళ్ళు కూడా ఉన్నారు, అది కరెక్ట్ కానే కాదు. కాబట్టి మనము ఒకసారి ఇప్పటి వాళ్ళు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, ఎన్ని గంటలు నిద్రిస్తున్నారు? మినిమం మనం ఒక 7 అవర్స్ 8 అవర్స్ నిద్రించాలి. పిల్లలకు మంచి అలవాటు నేర్పించాలి. ఇప్పటి పిల్లవాడు ఏడుతా అంటే ఆ సెల్ ఫోన్ టచ్ ఫోన్ వాడే ఊరుకుంటాడు. మన సమాజం వీడికి వచ్చిందా? దాంతో రేడియేషన్ ఎంత, దాంతో లబ్ధి పొందేది ఎంత? వారికి చెవులు నిలబడదు, పిల్లల కాదు నిలబెట్టలే, అయిపోయిందా? చెవులు బంధు. రకరకాల ఐస్ క్రీములు తింటున్నారా? అయ్యా తినకూడదు. కాబట్టి కళ్ళు పోతాయి, చూసి కళ్ళు పోతాయి, వీని చెవులు పోతాయి, సన్నటి పొర ఉంటుంది డయాఫ్రమ్. కాబట్టి మరి మనం కొంతనైనా కూడా సరే, ఎంతలో కొంత మారుతుంది, సమాజం మారుతుంది. కానీ మారుతున్న సమాజంలో కొంతనైనా కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటే బతకగలం. ఎందుకు బతకలేం? అరే పిచ్చయ్య బ్యాట్ ఉండేది ఎక్కడ? రంగాపూర్, మన రాంపూర్, కాజుపేట దగ్గర రాంపూర్. ఆయన నాకు కూడా దగ్గర పరిచయమే. అంటే 104 104 సంవత్సరాలు మనం చనిపోయాడు. ఎల్కే అద్వానీ, ఇంకెంతో మంది ఇలా. ఆరోగ్యం మళ్ళీ వచ్చేది కాదు కదా, కాపాడుకోవాలి. కానీ మీరంతా యువకులు, మీరందరూ చూస్తే ఇది ఒక కుటుంబం. ఒకసారి అన్నారు నెహ్రూ గారు, ఏమన్నారు? ద వరల్డ్ ఈజ్ అ సింగిల్ ఫ్యామిలీ అన్నాడు. అంటే ఎంత విశాలమైనటువంటి హృదయం, భావన. అలా లేకుండా పోయింది. కాబట్టి మనము ఏమిటి అంటే దైవికంగా అన్నాము, దేవుడు ఒకే ఒకడు ఉన్నాడు, అందరికీ ఉన్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాం, గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అన్నాం, గాడ్ ఈజ్ ఆల్మైటీ అన్నాం. అందరి దేవుళ్ళు ఒక్కడే. నువ్వు రావాలంటే మార్గాలు వేరు ఉన్నాయి, గమ్యం ఒకటే. కాబట్టి మనము ఇప్పటికైనా చాలా వరకు మూఢనమ్మకాలు వదిలిపెట్టేసి రకరకాలైనటువంటి మంచి మార్గంలో పయనించండి. ఎన్ని చూస్తున్నాం మనం? స్వామి అయ్యప్పలు చూసాం. అంటే ఎవరిని విమర్శించడం కాదు ఇక్కడ. అంటే మనము హృదయములో ఉంటే సరిపోతుంది. మొక్కండి. తిరుమల పోయినా గదే విగ్రహం ఉన్నది, ఇంట్లో ఉన్నది గదే విగ్రహం ఉన్నది.
సరే పోవాలి, ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ అది ఒక పిక్నిక్లా ఉంటుంది, వెళ్ళాలి. కానీ అధికమైనటువంటి పరిస్థితి అయితే కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి వాస్తవంగా. ఇక ఆరోగ్యంలో ఒక 2-3 సూత్రాలు. ఎప్పుడైనా సరే మీరు ఓకే 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 ఆకలిగా ఉంటుంది తినండి. ఇవాళ తినలేదు తినాలి అనేది అనుకోకండి. ఇవాళ వంతు తినలేదు కదా, అయ్యో ఇది ఒడవలేదు. ఇంకా ఒక ఆరోగ్య సూత్రం అదే, నేను బతకడానికి అంతే ఏం లేదు, పిడికడి తింటా అయిపోతుంది. ఆకలిగా ఉంటే తినండి, చాలా సంతోషం. ఎందుకంటే కాలాతీతం అవుతుంది, అందరు వేసి చూస్తూ ఉంటారు, ఏమనుకోకండి. మన నడవ శరీరానికి శ్రమ ఉండాలండి. ఇంకొకటి, శరీర శ్రమ ఉండాలి, వ్యాయామం తప్పనిసరి ఎంతో కొంత. నువ్వు ఊడవండి, చల్లండి, నడవండి, ఏదన్నా వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. రామరెడ్డి సార్ పోయిన తర్వాత రామరెడ్డి సార్ ప్లేస్లో నేను రావడం జరిగింది. నేను ఉత్తరం రావడము, అక్కడ బస్సు దగ్గర రావడం, ఇక్కడ బస్సు జరిగింది. అయితే అంతకుముందు నేను నవాపేటలో పనిచేసా. నవాపేట నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత రామరెడ్డి సార్ను అక్కడ పెడిపెల్లికి పోవడం జరిగింది. అయితే ఇవాళ ఈరోజు నాకు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినందుకు అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా, చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్నా. బాగా ఇంత పెద్ద సమస్య చేయడం అంటే చిన్న సమస్య కాదు. ఒక కార్యక్రమాన్ని చేయాలనుకుంటే పెద్ద సమస్య ఇది. మీరందరూ ఉక్కుమ్మడిగా ఉండి ఒక సలహా తీసుకొని ఇక్కడ ఒకటి అందరిని గ్యాదర్ చేసి ఇది పెద్ద కార్యక్రమం చేశారంటే నిజంగా చాలా సంతోషపడుతున్నాం. మీ అందరికి ప్రత్యేకమైన అభినందనలు కూడా చేస్తున్నాం. ఇకపోతే ఇవాళ నాకు 3 ప్రోగ్రామ్స్ ఉండే. నవాపేట ఒకటి ఉండే. హుజూరాబాద్ కానిస్టేబుల్ శ్రీనివాస్ చెప్పాడు, సార్ మీరు రావాలి సార్ అన్నారు. శ్రీనివాస్ సార్ కానిస్టేబుల్ వచ్చిన తర్వాత ఆ స్టూడెంట్ వచ్చిన తర్వాత రావాలి సార్ అంటే, ఇవాళ నాకు మాత్రం నవాపేట ఒకటి ఉంది, సైదాపూర్ ఉంది. ఎట్లా అనుకుని మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం ఉంది కాబట్టి, మిమ్మల్ని అందరూ చూసేటువంటి భాగ్యం కాబట్టి నాకు ఇక్కడ జరిగింది. అయితే మీతో ఒక్కటి విన్నది ఏంటంటే, విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్య వచ్చినవాడు చెడిపో. అందుకే గురుదేవోభవ అన్నాడు, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నాడు. అంతేగా. కాబట్టి పిల్లవానికి మొదటి గురువు తల్లి తర్వాత, తల్లి మొదటి గురువు తర్వాత ఉపాధ్యాయుడు, గురువే. గురువు అనేటువంటి వ్యక్తి అజ్ఞానాన్ని చీల్చి అజ్ఞానాన్ని విజ్ఞానవంతం చేసిన వాడే గురువు. అజ్ఞానాన్ని తీసి విద్యావంతం చేసిన వాడే గురువు. అందుకే గురువును మించిన దైవం లేదు. ఇప్పుడు మీరు రకరకాలు చెప్పారు. ప్రతి వ్యక్తిలో ఒక అయినటువంటి ఒక టాలెంట్ ఉంటుంది. మీరు చెప్తారు, చాలా గమనించండి. వాడు మంచి ఆటలో ఉంటాడు, వాడు పాటల్లో ఉంటాడు, వాడు మంచి ఆటలో ఉంటారు. కాబట్టి ఒక్కొక్క వ్యక్తిలో ఒక రకమైనటువంటి షైనింగ్ ప్రకాశం ఉంటుంది. ఒక టీచర్లు అవుతారు, ఒక డాక్టర్లు అవుతారు, ఒకరేమో లేబర్ అవుతారు, ఒకరు ఏదో పని చేసుకుంటారు. కానీ అతను అయ్యాము కదా అన్నట్టు భావన మనకు ఉండదు. కాబట్టి మనము ఒక్కడి మీద ఏంటంటే విద్యావంతులను చేయాలి. మీ పిల్లల్ని మీరు విద్యావంతులను చేయాలి. ఇప్పుడు ఒకసారి చెప్పాడు కదా నన్ను సార్, మా అబ్బాయి ఎంబీఎస్ బీటెక్ చాలా సంప్రదించింది. ఎందుకంటే విద్యకు అంత ప్రధానం ఇచ్చుకుంటూ పిల్లలు విద్యావంతులను చేయాలి. పూర్వకాలంలో ఏముండేది, పిల్లవాడిని జీతం ఉంచేది, చదివించకపోయేది. అరే పక్క పంటి చలో కొంచెంతగా అది ఇక్కడ జాగబోతుందంటే పిల్లవాడిని బడి దోలించక జీతం ఉంచేది. కానీ ఇప్పుడు మీ పిల్లలు ఏం చేయాలి, విద్యావంతులను చేయాలి, చదివించాలి. ఇప్పుడు కొందరు టీచర్లు అయ్యారు, సరే ఒక్కొక్క రకంలో ఒక్కొక్కటువంటి విద్యావంతులు అయ్యారు. కాబట్టి విజ్ఞానం అనేటువంటి చాలా గొప్పది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు. ఇంకోటి విషయం, దోస్తుకి మించింది లేదు లోకాన, అది లేకున్నొచ్చో నగరమే కాన. దోస్తి అంటే చాలా గొప్పది. స్నేహబంధము చాలా గొప్పది. ఇక్కడ మనం కలుసుకోవడం జరిగింది. ఒరే అనుకున్నాం, ఒరే అని పిలుపులో ఎంతో ఆనందం ఉంది. అరే బాబు అనే దానిలో ఎంతో ఆనందం ఉంది. ఒరే అంటే మనకి ఆనందం. ఆ సార్ చెప్పినట్టుగా 10th క్లాస్ వరకే మన యొక్క జీవితం. తర్వాత ఇంటర్మీడియట్ అయిందనుకో, 10th కాగానే ఎవరి శాఖ వారు, ఒకటి ఐటీఐ పోతారు, ఒకరు ఇటు యువకు అంత రకరకాల రూట్ పోతారు. కాబట్టి 10th బేస్. కాబట్టి మనం ఏం చెప్తున్నంటే పిల్లలను విద్యావంతులను చేయాలి. అవి భూమి సంపాదించాలనేటువంటి పెట్టుకోకండి, పిల్లలను విద్యావంతులను చేయండి. మనం విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నాం మనం. కాబట్టి విజ్ఞానం మించింది ఏది లేదు. అంటే గురువుని మించిన దైవము లేదు. గురువే బ్రతుకురా, నీ గురువే మెతుకురా.
గురువుని మించిన దైవం లేదు, గురువే బ్రతుకురా నీ గురువే మెతుకురా. చదివిన కొలది తరగని ధనము, విద్యా ధనమే గొప్పరా, ఇది కాదని వాడేసి ఉంటారా. అందుకే పిల్లలు పెద్దలు చున్నులు విద్వాను సర్వత్ర పూజేది. అందుకే చిన్నలు పెద్దలు వృద్ధులు గురుదేవోహో అన్నారు, గురువుకు దండం పెట్టారు. గురువు అన్నీ చాలా పెద్ద కాబట్టి రావండి. నేను ముల్కనూరు స్కూల్కు పీఈటీగా వచ్చాను. నాకు నచ్చంది ఒకటే అండి, మాట్లాడుకోవడం. మీరు మాట్లాడుకున్న తర్వాత మమ్మల్ని ఎందుకు పిలవాలండి? ఆడపిల్లలకైతే మహిళా మండళ్ళు ఉన్నాయి, మగ పిల్లలకైతే పాంటేలాలు ఉన్నాయి. హాయిగా మాట్లాడుకోవచ్చు, మమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి అమ్మాయిలకు తక్కువ టైం ఉన్నా, నేను 1 ఇయరే అనుకుంటా. నా యొక్క ఆవేశం మీరు చూడలేదనుకుంటా. అబ్బాయిలకు కొంతవరకు తెలుసు, ఎందుకంటే సార్లు ఇప్పటివరకు అందరు చెప్పుకుంటూ వచ్చారు డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని. అందులో నేను ఒక భాగస్తుని. సో నేను లాస్ట్ టైం కూడా ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ అయింది, ఇక్కడ కూడా గెట్ టుగెదర్ అయింది. వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను, పొమ్మంటే పోతాను, కానీ మీరు మాట్లాడుకున్నప్పుడు నన్ను మాట్లాడమంటే మాత్రం మాట్లాడాలి. మరి మీ ఇష్టం. ఇప్పుడు సార్ కూడా అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ వెరీ షేమ్ టు టీచర్స్. నేను ముందే చెప్పిన, నేను ఒక విధానానికి బైండ్ అయినటువంటి వ్యక్తిని. సుదర్శన్ రెడ్డి సార్కి తెలుసు, ఎందుకంటే ఈ తరం అంతా కూడా ఒక రకమైనటువంటి తరం. మేము కష్టపడతాము, మిగతా వాళ్ళు కూడా అట్లనే కష్టపడాలి అనేటువంటి తరం అది. మీరు చెప్తున్నారు సత్తయ్య సార్ అని, హెడ్ మాస్టర్. ఆయన నాకు ఈ స్కూల్లో హెడ్ మాస్టరు, కానీ అంతకుముందే మిత్రుడు. అంటే మిత్రుడు అంటే మామూలు మిత్రుడు కాదు, కింద చాప వేసుకొని పడుకున్నటువంటి మిత్రులం. నేను కేశవపట్నం నుంచి ముల్కనూరుకు వచ్చిన. రావడానికి ఒక రీజన్ ఉన్నది. ఎన్టీ రామారావు గారు 370 జీవో గీసి 10 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిచేసిన వాళ్ళు ఆ స్కూల్లో పనిచేయద్దని ఒక జీవో తీసుకొచ్చింది. నాకు అప్పటికి 10 ఏళ్ళు కంప్లీట్ కాలేదు కేశవపట్నంలో, కానీ ఇక్కడ ఉన్నటువంటి బషీర్ సార్కు 10 ఏళ్ళు ఎక్కువైపోయినాయి. బషీరు అనే కాదు, ఎవరు బీఈట్ ఉన్నా కూడా కాస్త రెస్పెక్ట్ ఉండేవాడిని కనుక నా దగ్గరకు వచ్చి, తమ్మి నేను అటు వస్తాను ఇటు రా అని మ్యూచువల్ ట్రాన్స్ఫర్లలో నేను ఇటు రావడం జరిగింది. అది జస్ట్ 3 ఇయర్సే ఇక్కడ పనిచేయడం జరిగింది. అయినా గుర్తుపెట్టుకొని మీరందరు నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కొంత కష్టపడాలి, పని చేయాలి అనుకున్నా నేను. కానీ మీరున్నారు అమ్మాయిలు, ఆ చివరి క్లాస్ కనుక గ్రౌండ్ మార్కింగ్ చేయడం కొరకు గ్రౌండ్ను ట్రాక్టర్తో దున్నిచ్చిన, ఒక ట్రాక్ వేద్దామని. కాకపోతే గ్రౌండ్లో అంతా పల్లేరుగాయలు ఉండేది. ఈ కుచుకుపోతున్నాయని పిల్లలతో నేను పల్లేరుగాయలు ఏర్పించడానికి ప్రయత్నం చేస్తే 1 అవర్లో నాకు తుపాకులు వచ్చేసి గురిపెట్టిరు నాకు. అరే ఇదేంటి, పని చేద్దాం అనుకున్నా కూడా ఏదంటే సత్తే సార్ లోపల పోతే ఆయన ఒకటి, నువ్వేమి పెద్ద ఇది అది అని దేశమంతా చెప్తారు. మరి ముల్కనూరులో ఏంది, నువ్వు వచ్చి మధ్య స్టాఫ్ రూమ్లో పడుకోవడమేనా నీ నౌకరి అని ఆయన నాకున్నటువంటి సాన్నిహిత్యంతో అట్లా చెప్పుకుంటూ వచ్చింది. కారణం ఏంటంటే, నేను కేశవపట్నంలో సుమారుగా 15 నుండి 17 సంవత్సరాలు పనిచేసిన. పని చేయడం అంటే మామూలుగా కాదు. నేను ఒక పెద్ద రికార్డ్ ఏం రాలేదు. అదృష్టం ఏంటంటే, నేను ముల్కనూరును మర్చిపోకపోవడం కారణం ఏంటంటే, నేను ఈ స్కూల్లో జాయిన్ అయినటువంటి సంవత్సరం నాకు ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడు కరీంనగర్ జిల్లాలో. ఈ ముల్కనూరు స్కూల్కి ఉన్నటువంటి నా అనుబంధం. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాతనే కాకతీయ యూనివర్సిటీ దగ్గర కనుక నేను ఎంపీఎడ్ చేసుకోవడం జరిగింది. జూనియర్ కాలేజ్ కూడా ప్రమోషన్గా అయిపోవడం జరిగింది. దట్ ఈస్ నాకు ఈ ముల్కనూరు నుంచి దొరికినటువంటి ఒక ముందు చూపుకోవడం అవకాశం అనుకోవాలి. సో ఇంకొక 2 ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఒక పిల్లవాడు, ఒక టీచర్ అంటే సబ్జెక్ట్ చెప్పే టీచర్ కాదు, డ్రాయింగ్ మాస్టరు, ఏదో సందర్భం వచ్చినప్పుడు కొట్టిండు. అంటే కాస్త ఎక్కువ కొట్టిండు.
ఎక్కువ కొడితే వాళ్లకు బావా అనేటువంటి వ్యక్తి కొద్దిగా ర్యాష్ ఉండేటువంటి వ్యక్తి. అతను ఆ టీచర్ని కొట్టడానికి స్కూల్కి వచ్చాడు, కొట్టవాళ్ళ అనేటువంటి సందిగ్ధాలు వచ్చినాక పిల్లలంతా కూడా బాధపడుతున్నప్పుడు దానికి తోడు కాకతీయ యూనివర్సిటీలో రాడికల్స్ యూనియన్ అధ్యక్షుడు ఆ ఊరు పిల్లోడు. సో అతను స్కూల్కి వచ్చి అతను ఏమంటాడంటే చర్యకు ప్రతిచర్య, సైన్స్ బోధించేటువంటి చర్యకు ప్రతిచర్య. సో టీచరు పిల్లవాడిని కొట్టింది కనుక పిల్లవాడు టీచర్ని కొట్టాలి. సబబే సైన్స్ ప్రకారం సబబే. చిరచర్య సార్ ఒప్పుకోవాలి, సైన్స్ కరెక్టే కదా, మరి చర్య ప్రతిచర్య. కానీ ఆ పిల్లవాడిని మళ్ళీ కూర్చున్న తర్వాత వాడికి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే టీచర్స్ అంతా కూడా ఒక డెసిషన్కి వచ్చింది మీటింగ్. వాడి సబ్జెక్ట్ పేపర్స్ కానీ వాడి బుక్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాడిని క్వశ్చన్లు అడగదు, వాళ్ళతోనే వాళ్ళు మాట్లాడదు, టీచర్స్ మాట్లాడద్దు, పిల్లలు మాట్లాడదు. ఇది న్యాయం. సరే వాళ్ళ బావ వచ్చి ఏదో చేసింది ఈ సార్ కూడా ఇది తప్పే, వానికి పనిష్మెంట్ చేయడం కనుక. కానీ అట్లా వాడు జరిగినటువంటి ఇన్సిడెంట్ 10th వరకు వచ్చింది. 10th వరకు కూడా సేమ్ అట్లే జరుగుతుందంటే అక్కడ కొత్త నాలాంటి పీరియడ్ సార్ పోయిన తర్వాత అక్కడ మా పిల్లవాడు ఆ పీరియడ్ సార్ అట్రాక్ట్ అయ్యాడు. ఆయన దగ్గరికి పోవడము, ఆయన అప్పుడు చిన్నపిల్లవాడి కనుక ఆయన రూమ్లో ఉండిపోవడం చదువుకోవడం అయిన తర్వాత మా సుదర్శన్ రెడ్డి సార్ లాంటి మ్యాథ్స్ టీచరే ధర్మారెడ్డి, ఆయన ఏమంటాడంటే వాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇంతకుముందే కొన్ని సమస్యలు వచ్చినాయి, మరి మీరు వాడి దగ్గర తీసుకున్నారు అంటే అప్పుడు తెలిసి నా ఫీలింగ్. ఆయన కొత్తగా వేడికంటే ఆయన ఏమన్నాడంటే పిల్లవాడికి నర్సింగ్లో అడిగింది, నర్సింగ్లు నువ్వు ఎవరైతే టీచర్లు నీకు నీ పేపర్ దిద్దుతలేదో బుక్స్ దిద్దుతలేదో తొందరగా అవన్నీ తీసి ట్యూషన్ చెప్పలేడు కదా మీకు, వాళ్ళే పిలిచి మీకు చెప్పాలంటే నువ్వు అంత సిన్సియర్గా ఉండాలి, నీ క్యారెక్టర్ నాకు అట్లా అయితేనే నా గురించి చదువుకో అంటే మాకు మీద వాడు అట్లే చదువుకున్నాడు. 10th క్లాసు అక్కడికి డీపీ మధ్యలో వెళ్ళిపోయింది. 10th క్లాసు అప్పుడు మండల్ సమితి లెవెల్లో ఫస్ట్ వాడి వాళ్ళ సిస్టర్లు టీచరు, వాళ్ళ తమ్ముడు టీచరు, వాడు పెళ్లి చేసుకోకుండా వాడు గల్ఫ్ కంట్రీస్ పోయి డబ్బు సంపాదించుకొని వచ్చి కాకతీయ యూనివర్సిటీలో ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ వస్తుంది. హైదరాబాద్లో బస్ కండక్టర్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ వచ్చింది, అది ఫిజిక్స్లో. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా హైదరాబాద్లో కేవలం ఇచ్చేటువంటి సలహాలు మనం ఇచ్చేటువంటి సలహా కరెక్ట్ అయితే వాడి కనుక దాన్ని వినియోగించుకుంటే చిన్నోడైనా పెద్దోడైనా బాగుపడే అవకాశం. ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తా. ఒక పేరెంట్కు నలుగురులో ముగ్గురు మంచి పొజిషన్లో ఉన్నారు. ఆల్రెడీ పెద్దోడు ఇంజనీరు, చిన్నోడు రెండోడు టీచరు, మూడోడు వాడికి సర్కార్లో ఆర్డీఓ, నాలుగోడు అప్పుడు ఆ చిన్నతనంలో వాడికి నవోదయ సీట్ వస్తే వాళ్ళ నాన్న పంపించారు. నాకు నలుగురు కొడుకులు, మీ ముగ్గురు వాళ్ళు ఆల్రెడీ చదువుతున్నారు, వీళ్ళు కూడా చదివిస్తేనే వ్యవసాయం ఇవ్వలేదు, నాకు ఎట్లే వాళ్ళు రాయాలి, నా పొలం కాడికి ఎవరు పోవాలి, ఇంకా అందరు అట్టే పోతే నా వ్యవసాయం పోతుంది అంటే నాలాంటి నాలుగు పోయి ఎవరు అదృష్టం ఎట్లుంటుందో పోతుంది. వీళ్ళు నువ్వు జడగొట్టిన వాళ్ళు కావాలి వీళ్ళు ముగ్గురు బాగుపడి ఎన్నే తింటారు బాబు, అట్లా చేయకుండా వాడు నవోదయ సీట్లు సంపాదించుకున్నాడు, ఎంబీబీఎస్ సీట్లు సంపాదించుకున్నాడు, ఎండీ చేసింది. కరీంనగర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అని ఓల్డ్ హాస్పిటల్, వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ కంట్రీ. అందుకని నేనేమంటాను, మనం ఏం చేస్తున్నామని కాదు, మనం ఇచ్చేటువంటి సలహా కూడా మన పిల్లలకే కాదు, మన పక్క పిల్లలకైనా, మన సమాజంలో డిస్ఎంకరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేయకుండా
దాంతోపాటు మీరందరూ కూడా బాగుపడాలి అంటే ఫస్ట్ ఆరోగ్యమే, డబ్బులు కాదు. డబ్బులు ఉంటే హాస్పిటల్ పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు, ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. కానీ ఆరోగ్యమే బాగుంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, హాస్పిటల్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికి మూడు కారణాలు. ఒకటి సరి అయినటువంటి తిండి, సరి అయిన టైం, సరి అయిన రెస్ట్, సరి అయిన టైం, సరి అయిన నిద్ర, సరి అయిన టైం. ఈ రోజులలో కొద్దిగా మనకు అంటే అంతర్జాతీయ పోకడంలో ఈ సెల్లు రావడం వల్ల కొంత నష్టాలు జరుగుతుంది. నిద్ర కూడా తగ్గుతున్నది, రెస్ట్ తగ్గుతున్నది. అది కాకుండా కొద్దిగా ఆరోగ్యం మీద ధ్యాస పెడుతుంది. ఏమీ లేదు, మార్నింగ్ లేవగానే ఒక 5-10 నిమిషాలు అదే మంచం మీద పెట్టుకుంది, ఈ ముక్కు ద్వారానే శ్వాస తీసుకోండి. ముక్కు ద్వారానే వదిలేయండి, లేదా నోటి ద్వారా ఒక 5 నిమిషాలు, వీలైతే 5 నిమిషాలు మార్నింగ్ ఈవినింగ్. నడవడం ప్రత్యేకంగా అంటే మామూలుగా విచిత్రంగా చూస్తారో దేశ ప్రజలు అనుకుంటే ఒక సంచి పట్టుకొని కూడా ఏదో ఒక వస్తువు కొనుక్కోవడానికి మార్కెట్ ఉంది. కానీ ఫోన్ చేసి నాకు పంపించండి అని ఫోన్ చేతికి ఫోన్ చేస్తే వర్షాలు. ఇవాళ రేపు తిండి కూడా సిటీలో విడ్డీలు అన్నీ వస్తున్నాయి. ఫోన్ చేయడము, దాన్ని చేస్తే వాళ్ళు ఆచరిస్తే వాళ్ళు తీసుకొచ్చించడం. దానివల్ల వాడికి ఆరోగ్యం వస్తున్నది, డబ్బులు వస్తుంది, మనకు డబ్బులు వెళ్తున్నాం, అనారోగ్యాన్ని ఉత్పత్తి. సో అలాంటివి కాకుండా కొంత శ్రమ చేసి వీలైతే పొలాలు ఉన్నాయనుకుంటా పొద్దున్నో సాయంత్రమో ఆ గెట్టు మీద 10 నిమిషాలు ఒక్క మడి నడిచినా చాలు. ఆ పచ్చగడ్డి మీద నడిస్తే చాలు. మీ ఆరోగ్యం భగవంతుడు మీకు ఆరోగ్యం. ఏది లేదనుకో ఇంట్లో కాంపౌండ్లే నడవదు. ఏది లేదనుకుంటే ఈత చెట్టు చెప్పేసి చేసుకొని కింద కూర్చోండి, చాలా మీ ఆరోగ్యం రీచ్. సో నన్ను ఈ మీటింగ్ పిలిచి